ఇలాంటి ఒకటి రెండు సమస్యలు కాదు, అనేక వందల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవి చేయడమే కాదు, నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాల కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్ టీం ఇక్కడే ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. నా ఆలోచన ఒకటి, 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దీనికి కావాల్సింది సహజ వనరులు ఉపయోగించుకుంటాం, నాలెడ్జ్ని పెంచుతాం, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. మా యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి మీకు అందుబాటులో చేసే బాధ్యత నాది. ఈరోజు ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అందరూ మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏఐ వచ్చింది, విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం కూడా మీకు ఇచ్చిన సేవలు ఇందులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ఇస్తున్నాం, ఆన్లైన్లో డీబీటీ ఇస్తున్నాం. రెండోది మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు మాత్రం ఇంటింటికి వచ్చి ఇస్తున్నాం. వాళ్ళు బ్యాంకులో తీసుకోలేరనే ఉద్దేశంతో కొన్ని కైండ్ ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాపులో ఇస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. ఇలాంటి కైండ్ ఇస్తున్నాం. ఇంకో పక్క సేవలు అందిస్తున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, అడంగులు కానీ ఇలాంటి చాలా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల సేవలు, అక్కడ పరిశుభ్రత కూడా చేస్తున్నాం. ఈ విధంగా 56 క్యాంపెయిన్ల మీద నెలవారీగా నేను సమాచారం తెప్పిస్తున్నా. ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇక్కడ మాకుండే అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడున్నా ప్రజలు చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా. బాగా లేకపోతే నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి, నేను మీకు అండగా ఉంటా. మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 56 సేవల్లో 38 సేవలు రాష్ట్ర ఆవరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. 18 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కూడా చూస్తే 23 మెరుగ్గా ఉన్నాయి, 31 తక్కువగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు 16వ స్థానం, 28 జిల్లాలుంటే మన జిల్లా నంద్యాల 16వ స్థానంలో ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ఏదో శారీరక కష్టం చేయమని చెప్పడం లేదు. అన్ని కూడా టెక్నాలజీ వచ్చింది. ఫైల్ చూడడం టెక్నాలజీలో వచ్చేసింది, సేవలు అందించడం టెక్నాలజీలో పెట్టాం. కానీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య విని సానుకూలంగా పరిష్కారం చేస్తే వాళ్ళు శాశ్వతంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రమ్మంటున్నాను. డ్రింకింగ్ వాటర్ పంచాయతీరాజ్ సంపాదించి త్రాగునీరు, రోడ్లు అందరూ రండి. గ్రూప్ అంతా రావాలి. ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు బాగా చేస్తున్నాడు, ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
6.73% రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరు? ఆర్ఎన్బి మీరేనా? ఓకే. రెండోది పార్ట్ హోల్స్ కూడా మీదేనా? మీది. పార్ట్ హోల్స్ చేసి ఆయన, నేను ఆ రోజు చెప్పాను ప్రతి రోడ్డు గుంతలమయమైపోయింది. నేను ఆ రోజు మీకు ఇచ్చింది గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది, వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు, ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాల అమ్మాయి కూడా బాగా ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ యావరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరున్నారు? ఆఫీసర్ రావయ్య మహానుభావ. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. 90%లో ఉన్నావు, కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి, మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్ గ్రామీణ మహిళల కోసం, డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు, 2.80 మైనస్లో ఉన్నావు. రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా? 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నారని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు.
నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా reach నాకు అవుతాం సార్. మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు. సార్ నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, చేస్తాం సార్. నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్, వస్తాను. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్, చేస్తాను. టెంపుల్స్ ఏవయ్యా, నువ్వు కూడా నమస్కారం సార్. 1.61% మైనస్ లో ఉన్నావు. సార్ లాస్ట్ మంత్ మనకి టెంపుల్స్ దగ్గర పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందువల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 ఇయర్. ఇది సంవత్సరం నీ లెక్క సంవత్సరం తెచ్చా. సార్ నువ్వు 1 మంత్ మాట్లాడుతున్నావు. సార్ సార్ 1 ఇయర్ లో నువ్వు -1.6 లో ఉన్నావు సార్ ఈ మంత్ రాష్ట్రానికి. సార్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. ఓకే. తర్వాత CMRF ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా, మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్, జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ F-line సర్వే మళ్ళా నీదే ఎస్ సార్, ఎస్ 2.